ఉన్నది. కొంతమంది నాయకులు రాంగ్ పర్సెప్షన్ లో నేనేదో తిడితే ప్రజలు చప్పట్లు కొడుతున్నారు, ఓట్లు పడుతున్నారు. లేదు, అసహించుకుంటున్నారు. ఇంట్లో ఉన్న లేడీస్ వినలేక అసహించుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోజు అసలు ఏం చేయాలి సార్? ఒక ముఖ్యమంత్రి ఏం చేయాలి చెప్పండి? ఇప్పటి వరకు కనీసం ఒక యంగ్ ఇండియా స్కూల్ కట్టిండు ఆయన. ఎన్ని శంకుస్థాపనలు చేసిండు? 200 శంకుస్థాపనలు చేసిండు ఇప్పటి వరకు. ఒక స్కూల్ నిర్మాణం జరిగిందా ఈ 2 సంవత్సరాల్లో? పోనీ ఒక యూనివర్సిటీ అన్నాడు కదా, చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు కదా, చేసిండా? ఫ్యూచర్ సిటీ అన్నాడు, కనీసం అక్కడ ఒక గోడ నిర్మించాడు, ఒక రోడ్డు నిర్మించిండా సార్? అన్యాయం సార్. అంత పెద్ద ఫ్యూచర్ సిటీ 30,000 ఎకరాలను మాట్లాడుతున్న సీఎం గారు ఒక టెంపరీ రోడ్డు మీద వెళ్ళి గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తారా? నవ్వుతారు సార్ ఎవరైనా. మూడోది, ఇప్పుడు ఆయన చేసే పనులలో ఇంకోటి ఏంది? లాండ్ ఆర్డర్ ఇవ్వాలి. మధ్యాహ్నం హత్యలు జరుగుతున్నాయి సార్ రోడ్ల మీద తెలంగాణలో. హైదరాబాద్ నడిబొడ్డున మధ్యాహ్నం పూట హత్యలు జరుగుతున్నాయి. ఎవరు పట్టించుకోవాలి సార్? ఏదైనా ఒక లాజికల్ కంక్లూజన్కి వెళ్ళిందా? పోనీ అదంతా కూడా వదిలిపెట్టండి. కనీసం ఆయననే పదే ఎలక్షన్స్ ముందు అవినీతి, కాళేశ్వరం ఏటీఎం, లక్షల కోట్ల అవినీతి, అసలు స్కామ్, అది అని మాట్లాడండి కదా. వాళ్ళ పార్టీ చెప్పింది కదా, డబ్బాలు పెట్టుకొని తిరిగారు కదా, ఏటీఎం డబ్బాలు. మరి ఇప్పటి వరకు కనీసం ఒక ఎఫ్ఐఆర్ ఎందుకు బుక్ చేయలేదు సార్? మరి ఎందుకు సార్ ఇప్పటి వరకు కనీసం ఒక్కరిని అరెస్ట్ చేయలేకపోయారు? ఇప్పుడు ఆ బాల్ మీ కోర్టులో ఉంది కదా. తప్పు సార్. కాళేశ్వరం సిబిఐ ఎంక్వైరీ చేసినంత మాత్రాన స్టేట్ గవర్నమెంట్ యొక్క బాధ్యతల నుంచి స్టేట్ గవర్నమెంట్ వదిలిపెట్టినట్టు కాదు రిషి గారు. దాని ఎంక్వైరీ అది నడుస్తుంది, దీని ఎంక్వైరీ ఇది చేయాలి. ఇప్పుడు ఒక హత్య జరిగింది అనుకోండి, ఎస్ఐ తీసుకెళ్లి సిఐకి ఫైల్ ఇచ్చేసిన తర్వాత సిఐ మన ఎస్ఐ ఇంట్లో పడుకుంటాడా సార్? ఎస్ఐ ఎంక్వైరీ చేయడా? అంటే సిఐ పని అని వదిలిపెడతాడా? అప్వర్డ్ డెలిగేషనా? అట్లా ఊరుకుంటామా మనం? తెలంగాణ సొమ్మును, తెలంగాణ ప్రజల సొమ్మును, రక్త మాంసాల సొమ్మును ఇష్టం ఉన్నట్టు ఇష్టారీతిన స్కాములు చేసి లక్షల కోట్లు దండుకొని 1000 కోట్లు జేబులో వేసుకుంటా అంటే మరి మీరు తెలంగాణ ప్రజల తరపున మీరు పోరాడతారా, లేకుంటే కామ్గా ఊరుకుంటారా? అది మరి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఒక విషయం ఎస్టాబ్లిష్ అవుతుంది, గమనించారా అమర్నాథ్ గారు? చెప్పండి సార్. ఫైట్ మళ్ళీ తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి, లేకపోతే రెడ్డి వర్సెస్ రావు అనే ఒక ప్రయత్నం జరుగుతున్న ఆ ప్రయత్నంలో బీజేపీ ఉంటుందా, కనుమరుగైపోతుందా? ఆ చర్చ కూడా మొదలైంది. రిషి గారు, నేను ఒకటే మీకు చెప్తాను, సింపుల్. ఇక్కడ పొద్దున కుస్తీ రాత్రికి దోస్తీ అనేది ప్రజలకు అర్థమైంది. ప్రజలకు అర్థమైంది కాబట్టి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో క్లియర్ గా వాళ్ళకు 0 ఇవ్వడం జరిగింది. టిఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఓన్ సీట్లను కాపాడుకోలేకపోతున్నది. మొన్న కంటోన్మెంట్ లో జరిగిన, జస్ట్ గివ్ మీ 30 సెకండ్స్, కంటోన్మెంట్ లో జరిగిన ఎన్నికలలో వాళ్ళు 3వ స్థానానికి వెళ్లారు. జూబ్లీ హిల్స్ లో ఘోరంగా పరాజయం పాలైనారు. రేపు పొద్దున మొన్నటికి సర్పంచ్ ఎలక్షన్స్ లో కూడా భారతీయ జనతా పార్టీ ఎన్నో రెట్లు, అంటే గ్రామీణ ప్రాంతాలలో బీజేపీ సరిగ్గా ఉండదు అని చాలా మంది పర్సెప్షన్ ఉన్న సమయంలో కూడా తెలంగాణలో అనూహ్యంగా 1000 సీట్లకు పైగా 1000 సర్పంచ్లకు పైగా గెలుచుకోగలిగింది. నేను అనేది ఏంటంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే రిషి గారు, 1000 రాలేదు, 666 అదే 1000 రాలేదు కదా అమర్నాథ్ గారు. బీజేపీ రెబల్స్ కలిపి 1000 దాటిందండి. యా, సో ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే రిషి గారు, యా సార్, అట్లానే ఇప్పుడు అట్లా నవ్వి 0 తెచ్చుకున్నారు వాళ్ళు, ఉన్న సీట్లు పోగొట్టుకుంటున్నారు. రేపు ఖైరతాబాద్ కూడా పోతుంది. సో దయచేసి ఇక్కడ నేను చెప్పే పని ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యలను తీసుకొని పోరాడుతుంది. ఇది క్లియర్. అది ప్రజలు ఏ విధంగా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, ఏ విధంగా మాకు ఓట్లు ఇస్తారని మాకు ప్రజలకు సంబంధించిన విషయం. ఇలాంటి వాళ్ళు హెకిల్ చేసినా, ఇలాంటి వాళ్ళు నవ్వినా, సార్ 2 సీట్ల నుంచి 303కు వచ్చినాం సార్. మేము పోరాటాలు ఇవాళ కొత్త కాదు, ఓటములు కొత్త కాదు. విజయ్ కుమార్ గారు, అది మీరు అట్లా నవ్వడం మరి ఎంతవరకు సహజమో, ఎంతవరకు మీకు సమంజసమో మీరే అర్థం చేసుకోవాలి. మేము నవ్వలేదు. ఇద్దరు నవ్వారు. ఇద్దరికి కూడా ప్రజలు గుణపాఠం చెప్తారు. ఏమున్నది, వీళ్ళిద్దరికని కాదు, 2 పార్టీలకు. నా పాయింట్ ఏంటంటే, సో ఉన్న ఇచ్చిన రోజు కూడా ఎవరు నవ్వాల్సిన పని లేదు సార్. బ్రేక్ తీసుకుందాం. పాయింట్ ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ఈ 2 పార్టీలు ఒకటిగే, ఈ 2 పార్టీలు కూడా దొందే. 2 పార్టీలు కూడా తెలంగాణ మీ ఇద్దరు కలిసి రాజకీయం చేస్తారని పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి గారు అంటారు. వీళ్ళిద్దరు దొందే, ఏ 2 పార్టీలు కలిసి ఉన్నాయనేది అసలు ఎప్పటికీ అది తెలియని ఒక మిస్టరీ తెలంగాణ. బ్రేక్. అమర్నాథ్ గారు, రెడ్డి వర్సెస్ రావు అని ఒక ఇది తీసుకొస్తున్నారు ముఖ్యమంత్రి గారు. అంటే గతంలో కూడా ఈ ప్రయత్నం జరిగింది, ఎంతో కొంత సక్సెస్ అయినట్టు కనిపించింది. మళ్ళీ ఆ యాంగిల్ తీసుకొస్తున్నారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అసలైన విషయాలు పక్కదారి పట్టించడానికే ఈ భాషా యుద్ధం జరుగుతోందా? ఎందుకంటే ఇప్పుడు అంతా అదే మాట్లాడుకుని అదే పత్రికల్లో ప్రధాన అంశాలుగా వచ్చి మిగతావి సైడ్లైన్ అయిపోతాయి. మన నాయకులు కూడా అదే కోరుకుంటున్నారా?
షార్ట్ బ్రేక్.